అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం ఎన్ని రకాల పిండి వంటల్ని చేయాలి అని చాలామందిలో మనకు ఉన్నటువంటి ప్రశ్న. మనం ఎన్ని రకాల పిండి వంటలు చేయటం, 9 రకాలు అంటే అమ్మవారికి నవసంఖ్య ఇష్టం కాబట్టి పైగా 9 పోగులతో కూడిన 9 ముళ్ళతో కూడినటువంటి తోరాన్ని కట్టుకుంటున్నాము. అదేవిధంగా 9 జ్యోతులు పెడుతున్నాము. అన్ని 9 సంఖ్యతో చేస్తున్నాం కాబట్టి నవకాయ పిండి వంట అనేటటువంటి పేరుంది కాబట్టి 9 రకాల పిండి వంటలు చేస్తున్నామా అని అంటే, అమ్మవారికి చేసేటటువంటిది శ్రద్ధ ఉండి ఓపిక ఉంటే 9 రకాల పిండి వంటలు చేయవచ్చు. లేకపోతే అమ్మవారికి 3 రకాలైనా సరే పిండి వంటలు చేసైనా సరే నివేదన పట్టవచ్చు. 9 చేయాలనేటటువంటిది ఏం కాదు. అక్కడ కొంతమంది దగ్గర మనం గమనిస్తూ ఉంటాం, 9 రకాలు చేస్తూ ఉంటారు. చేసి చెమటలు కారిపోయి అమ్మవారి పూజ దగ్గరికి వచ్చేసరికి ఓపిక ఉంటుంది. ఇక అట్లా కాకుండా మనం ముఖ్యంగా చేయవలసినటువంటిది అమ్మవారికి పూజ అనేటటువంటి శ్రద్ధతో చేసుకోవటం, అమ్మవారికి నివేదన అనేటటువంటిది ఎంతో భక్తితో చేసేటటువంటిది. కాబట్టి మనకి 3, 5, 9 ఇవి లెక్క కాదండి. మన శక్తానుసారం అంటే 9 చేయకూడదని కాదు, శక్తి ఉంటే చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారి యొక్క నివేదనలో ఇది మహానివేదన విషయం. ఇక అవసర నైవేద్యంలోకి వచ్చేసరికి వడపప్పు, పానకము, చలిమిడి కూడా అమ్మవారికి అంటే కడుపు చలువ కోసం పెట్టేటటువంటిది. అమ్మవారికి చలిమిడి కూడా నివేదన చేయాలి. ఈ విధంగా అమ్మవారికి చేసేటటువంటి నైవేద్యాలు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం ఎన్ని రకాల పిండి వంటల్ని చేయాలి అని చాలామందిలో మనకు ఉన్నటువంటి ప్రశ్న. మనం ఎన్ని రకాల పిండి వంటలు చేయటం, 9 రకాలు అంటే అమ్మవారికి నవసంఖ్య ఇష్టం కాబట్టి పైగా 9 పోగులతో కూడిన 9 ముళ్ళతో కూడినటువంటి తోరాన్ని కట్టుకుంటున్నాము. అదేవిధంగా 9 జ్యోతులు పెడుతున్నాము. అన్ని 9 సంఖ్యతో చేస్తున్నాం కాబట్టి నవకాయ పిండి వంట అనేటటువంటి పేరుంది కాబట్టి 9 రకాల పిండి వంటలు చేస్తున్నామా అని అంటే, అమ్మవారికి చేసేటటువంటిది శ్రద్ధ ఉండి ఓపిక ఉంటే 9 రకాల పిండి వంటలు చేయవచ్చు. లేకపోతే అమ్మవారికి 3 రకాలైనా సరే పిండి వంటలు చేసైనా సరే నివేదన పట్టవచ్చు. 9 చేయాలనేటటువంటిది ఏం కాదు. అక్కడ కొంతమంది దగ్గర మనం గమనిస్తూ ఉంటాం, 9 రకాలు చేస్తూ ఉంటారు. చేసి చెమటలు కారిపోయి అమ్మవారి పూజ దగ్గరికి వచ్చేసరికి ఓపిక ఉంటుంది. ఇక అట్లా కాకుండా మనం ముఖ్యంగా చేయవలసినటువంటిది అమ్మవారికి పూజ అనేటటువంటి శ్రద్ధతో చేసుకోవటం, అమ్మవారికి నివేదన అనేటటువంటిది ఎంతో భక్తితో చేసేటటువంటిది. కాబట్టి మనకి 3, 5, 9 ఇవి లెక్క కాదండి. మన శక్తానుసారం అంటే 9 చేయకూడదని కాదు, శక్తి ఉంటే చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారి యొక్క నివేదనలో ఇది మహానివేదన విషయం. ఇక అవసర నైవేద్యంలోకి వచ్చేసరికి వడపప్పు, పానకము, చలిమిడి కూడా అమ్మవారికి అంటే కడుపు చలువ కోసం పెట్టేటటువంటిది. అమ్మవారికి చలిమిడి కూడా నివేదన చేయాలి. ఈ విధంగా అమ్మవారికి చేసేటటువంటి నైవేద్యాలు.